Hello everyone, welcome back to ADVAITHA Academy. So, ఈ వీడియోలో మనము హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ ఈ కాన్సెప్ట్ గురించి కొద్దిగా బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాంగ్ విత్ ఫార్ములాస్ ఓకే ఈ ఫార్ములాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, బేసిక్ పాయింట్స్ ఫార్ములాస్. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ డిఈ కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా కూడా డివై బై డిఎక్స్ అని మాత్రమే చూసినారు, కానీ ఎక్కడ కూడా d²y/dx² కానీ లేదా d³ y/dx³ కానీ ఈ టర్మ్స్ అన్ని కూడా చూడలేదు మీరు ఇప్పుడు వరకు. అవునా? ఎందుకంటే ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన మెథడ్స్ అన్ని కూడా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సంబంధించిన మెథడ్స్ కాబట్టి, ఒకవేళ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఇప్పటి నుంచి నేర్చుకుందాం. అందుకే ఈ వీడియోలో మనము బేసిక్ గా దానికి ఈ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి కావాల్సిన బేసిక్ పాయింట్స్ అలాంగ్ విత్ ఫార్ములాస్ నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియో నుంచి ప్రీవియస్ ఈసెట్ లో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? అది బేసిక్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, బికాస్ చాలా మందికి ఈ ఫార్ములాస్ అనేవి ఒక దగ్గర రాసేస్తే ఇంకా నీట్ గా నేర్చేసుకుంటారు అని నేను ఈ వీడియో అనేది రెడీ చేస్తున్నాను. ఓకేనా? రైట్, చూడండి. సో హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్, ఫర్ ఎగ్జాంపుల్ d³ y/dx³ -7 d²y/dx² plus 10 into dy/dx plus 21 is equal to సంథింగ్ 0 ఉందనుకోండి. ఓకే, is equal to some 0 కాకుండా చూడండి, దీన్ని is equal to some e⁴x అట్లా ఉందనుకోండి. సో ఇది స్టాండర్డ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే క్యాపిటల్ డి యూజ్ చేస్తాం. ఇక్కడ క్యాపిటల్ డి అంటే ఇట్ రిప్రజెంట్స్ d/dx, అట్లే d² అంటే d²/dx², d³ అంటే d³/dx³. ఒకవేళ ఇక్కడ y పెట్టినారనుకోండి, వేరియబుల్ y పెడితే ఇక్కడ కూడా వేరియబుల్ y పెట్టాలి. కాబట్టి d³y/dx³ అంటే మనము ఇక్కడ d³y అని రాస్తాం, క్యాపిటల్ d³y అని రాస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, d³ -7d² plus 10d plus 21, ఒకవేళ ఇక్కడ y ఉందనుకోండి ఎగ్జాంపుల్ గా, plus 21 of y is equal to e⁴x అని రాస్తాం అనమాట. ఎందుకంటే d³ into y అంటే d³y/dx³ అనమాట. d² into y అన్నప్పుడు d²y/dx². ఈ 7 కోఎఫిషియంట్ కాబట్టి 7 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. ఓకేనా? మళ్ళీ 10 కోఎఫిషియంట్ కాబట్టి 10 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. dy/dx ని d⁴ గా రాస్తున్నాం. d⁴ అంటే dy/dx అని అర్థం. అర్థమైందా? సో అందుకు అట్లా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకు ఒకవేళ ఇట్లా స్టాండర్డ్ ఫామ్ లో ఇస్తారు ఒక్కోసారి, లేదా ఇట్లా ఇచ్చినా కూడా మనం ఈ స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఈ ఫామ్ నే మనం ఏమంటామంటే f(d × y) is equal to x అంటాం. ఇది స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. మనకు హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి స్టాండర్డ్ ఫామ్ అంటే f(d × y) is equal to x. ఇదంతా కూడా f(d) అన్నమాట. ఇదంతా కూడా f(d × y) is equal to, ఇది ఫంక్షన్ ఆఫ్ x అన్నమాట. సో క్యాపిటల్ X ఈస్ ఫంక్షన్ ఆఫ్ x. సో x ఈస్ సమ్ ఫంక్షన్ ఆఫ్ x. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సొల్యూషన్ అన్నప్పుడు మనకు y is equal to 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సొల్యూషన్ అన్నప్పుడు మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. ఫస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, సో షార్ట్ కట్ లో CF అంటాము. అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, షార్ట్ కట్ లో PI అంటాము. రైట్.
సో ఒక ఈక్వేషన్ ఇట్లా ఇచ్చేసి టోటల్ గా సొల్యూషన్ కనుక్కోండి అన్నాడంటే మనము రెండు పార్ట్స్ కనుక్కోవాలి. ఒకటి వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్, రెండోది వచ్చేసి పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ రెండు కూడా మనకు సొల్యూషన్ లో భాగం అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఒక ప్రొసీజర్, ఒక ఫార్ములా ఉంటది. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఒక ప్రొసీజర్, ఒక ఫార్ములా ఉంటది. అర్థమైందా? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1/d అన్నప్పుడు ఇంటిగ్రల్ అని గుర్తుపెట్టుకోవాలి. 1/d అని మీకు ఎక్కడైనా కనపడింది అనుకోండి, ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్. డి అంటే డిఫరెన్షియేషన్ అని చెప్పినాను కదా, డి అంటే డిఫరెన్షియేషన్. సో 1/d అంటే ఆపోజిట్ అన్నమాట, ఇంటిగ్రేషన్ అన్నమాట. 1/d అని మీకు ఎక్కడ కనపడినా కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో ఇప్పుడు టోటల్ సొల్యూషన్ లో మనం 2 పార్ట్స్ ఉంటాయని చెప్పినాను. ఒకటేమో కాంప్లిమెంటరీ ఫంక్షన్, రెండోదేమో పర్టికులర్ ఇంటిగ్రల్. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్, రైట్? కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ని 0కి ఈక్వేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ డి మస్ట్ బి ఈక్వల్ టు 0, మస్ట్ బి మేడ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ని 0కి ఈక్వేట్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఎఫ్ ఆఫ్ ని 0కి ఈక్వేట్ చేస్తారో, ఎఫ్ ఆఫ్ డి అనేది ఏంటి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ డి. ఇట్లా ఉంటది, 3³ - 7d² + 10d + 21, ఇట్లా ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ డి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు దాన్ని డి 0కి ఈక్వల్ చేసినారో ఏమొస్తాయి, అక్కడ రూట్స్ వస్తాయి. రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ని బట్టి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం. ఎట్లా రాస్తాం అనేది చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ డి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ d² - 5d + 6 = 0 ఉంది అనుకోండి, ఎఫ్ ఆఫ్ డి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ని 0కి ఈక్వేట్ చేస్తే d² - 5d + 6 = 0. సో ఇక్కడ d² - 3d - 2d + 6 = 0 రాయొచ్చు. -5d ని -3 - 2 రాయొచ్చు. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి d కామన్ తీస్తే d - 3, సెకండ్ 2 టర్మ్స్ నుంచి -2 కామన్ తీస్తే మళ్ళీ d - 3. సో రెండు టర్మ్స్ నుంచి d - 3 కామన్ తీస్తే d - 2 = 0. సో d = 2, 3. చూడండి ఇక్కడ ఏమొచ్చినాయి, ఇక్కడ రూట్స్ వచ్చినాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ ని కనుక ఈక్వేట్ టు 0 చేసినప్పుడు మనకు రూట్స్ వస్తాయి. ఈ రూట్స్ వచ్చేసి మనకు 2 టైప్స్ లో ఉంటాయి. ఒకటి వచ్చేసి రియల్ రూట్స్ అంటే ఇట్లా 2, 3, -2, -4 ఇట్లా. ఓకే, రియల్ రూట్స్. లేదా రెండోది వచ్చేసి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ జే బీటా లేదా ఆల్ఫా ప్లస్ ఐ బీటా లాగా వస్తాయి అన్నమాట. ఈ టైప్ లో వస్తాయి మనకు కాంప్లెక్స్ కాంజుగేట్. మళ్ళీ రియల్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. రియల్ లో నాన్ రిపీటెడ్ రియల్ రూట్స్ ఒకటి, రిపీటెడ్ రియల్ రూట్స్ ఒకటి. ఓకే, నాన్ రిపీటెడ్ రియల్ రూట్స్ ఒకటి, రిపీటెడ్ రియల్ రూట్స్ ఒకటి. మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేట్ లో కూడా 2 టైప్స్ ఉంటుంది, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయడానికి. మళ్ళీ నాన్ రిపీటెడ్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వస్తే ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫామ్ లో ఉంటుంది, రైట్? నెక్స్ట్ రిపీటెడ్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వస్తే ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 కేసెస్ లో మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటో నేర్చుకోవాలి మనం. ఓకేనా? సో చూడండి, సో ఫార్ములా ఫర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ కేస్ రూట్స్ ఆర్ రియల్ అండ్ నాన్ రిపీటెడ్. కాబట్టి రూట్స్ అనేవి రియల్, నాన్ రిపీటెడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ m1, m2, m3 లాగా ఉన్నాయి అనుకోండి. ఈ m1, m2, m3 ఎట్లుంటాయి? సో m1 = some 2, m2 = -3, m3 = 4 ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే రియల్ గా ఉంటాయి అండ్ నాన్ రిపీటెడ్, ఏది కూడా రిపీటెడ్ రూట్స్ ఉండవు అన్నమాట. అట్లాంటి కేసెస్ లో సిఎఫ్ ఫార్ములా ఏంటి అంటే సిఎఫ్ C1 × e⁻m1x + C2 × e⁻m2x
ప్లస్ C3 ఇంటూ ఈ పవర్ M3x. C3 ఇంటూ ఈ పవర్ M3x. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది రూట్స్ ఆర్ రియల్ అండ్ నాన్ రిపీటెడ్ ఉన్నప్పుడు ఇది ఫార్ములా. ఆ రూట్స్ M1 M2 M3 అయితే ఓకే, అవి ఈ ఫామ్ లో ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి CF కి ఫార్ములా ఇది. నెక్స్ట్ సెకండ్ కేస్, రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్. రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్. ఒకవేళ రిపీట్ అయినాయి అనుకోండి రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ M1 M1 M2 M2 M3 ఇట్లా 5 రూట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? సో రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్. ఇక్కడ చూడండి M1 2 టైమ్స్ రిపీట్ అయింది, M2 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ, అవునా? సో ఇట్లా రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే C1 ప్లస్ C2x. ఎప్పుడైతే మనకు 2 టైమ్స్ రిపీట్ అయిందో C1 ప్లస్ C2x ఆఫ్ ఈ పవర్ M1x ప్లస్ మళ్ళీ ఇక్కడ M2 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, C3 ప్లస్ C4x ఇంటూ ఈ పవర్ M2x ప్లస్ C5 ఇంటూ ఈ పవర్ M3x అని రాసేయచ్చు. ఇది ఫార్ములా. ఓకేనా? ఇది ఫార్ములా. సో ఒకవేళ కనుక మీకు 3 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, 3 టైమ్స్ రిపీట్ అయితే M1 M1 M2 ఇట్లా 4 రూట్స్ లో టోటల్ గా ఒక రూట్ ఏమో 3 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాస్తారు, C1 ప్లస్ C2x ప్లస్ C3x² అని కూడా రాయాలి. C3x² ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇంటూ ఈ పవర్ M1x వస్తుంది ప్లస్ C4 ఇంటూ ఈ పవర్ M2x వస్తుంది. ఎందుకంటే M2 ఒకసారి ఉంది కాబట్టి ఈ మోడల్లో రాస్తాం అనమాట. ఇక్కడ కూడా చూడండి M3 ఒకేసారి ఉంది కాబట్టి ఈ మోడల్లోనే రాస్తాం. ఓకే, సో ఇక్కడ C1 C2 C3 ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ నాన్ రిపీటెడ్ అయితే ఈ ఫార్ములా యూస్ చేయండి. ఒకవేళ రిపీట్ అయింది అనుకోండి ఇట్లా రాయాలన్నమాట. C1 2 టైమ్స్ రిపీట్ అయితే C1 ప్లస్ C2x రాయాలి, 3 టైమ్స్ రిపీట్ అయితే C1 ప్లస్ C2x ప్లస్ C3x² రాయాలి. అదే 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి C1 ప్లస్ C2x ప్లస్ C3x² ప్లస్ C4x³ కూడా రాస్తారు. అట్లా ఎన్నిసార్లు రిపీట్ అయితే ఇంకా అట్లా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ కేస్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. అండ్ నాన్ రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రూట్స్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా లాగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ బీటా ఎక్స్. ఇది ఫార్ములా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది CF కి ఫార్ములా. ఎప్పుడు ఇది రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అండ్ నాన్ రిపీటెడ్. ఇక్కడ ఆల్ఫా అంటే రియల్ పార్ట్ అనమాట, అవునా? ఆల్ఫా అంటే రియల్ పార్ట్, బీటా అంటే ఇమాజినరీ పార్ట్. ఓకే, వచ్చిన కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్ లో ఆల్ఫా అనేది రియల్ పార్ట్, బీటా అనేది రైట్, బీటా అనేది ఏంటి, ఇమాజినరీ పార్ట్. ఒకవేళ మీకు ప్యూర్లీ ఇమాజినరీ వచ్చింది అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ జే బీటా మాత్రమే వచ్చింది అనుకోండి, ఈ టర్మ్ ఉండదు అనమాట. ఎందుకు ఉండదు? ఆల్ఫా వాల్యూ ఎంత, 0. ఆల్ఫా 0 అయినప్పుడు ఈ పవర్ 0 అంటే 1 కదా, సో 1 తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఏం కాదు కాబట్టి ఆ టర్మ్ ఒక్కటి ఉండదు. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఉన్నప్పుడు దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటి, C1. ఓకే, దాని కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటి, C1 ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ బీటా ఎక్స్ ఒకటి వస్తుంది అంతే, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఒకటి రాదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కేస్, ఫోర్త్ది, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అండ్ రిపీటెడ్. ఒకవేళ రిపీటెడ్ వచ్చినాయి అనుకోండి, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి,
ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. కాంప్లెక్స్ కాంజుగేటే అది కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తారు. ఇక్కడ వచ్చేసి C1 ప్లస్ C2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ రాసేస్తారు అంతే. ఓకే, సో రియల్ పార్ట్ అనేది సేమ్ ఉంటది, ఇమాజినరీ పార్ట్ లో ఒకటి. ఇప్పుడు రిపీట్ అయినప్పుడు ఇక్కడ కూడా మనం రిపీట్ అయినప్పుడు C1 ప్లస్ C2 ఎక్స్ రాస్తున్నామా లేదా? C1 ప్లస్ C2 ఎక్స్ రాస్తున్నాం ఇక్కడ కూడా రిపీట్ అయినప్పుడు, అవునా? కాబట్టి సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా రాస్తాము, బట్ ఓన్లీ ఫర్ ఇమాజినరీ పార్ట్ రాస్తాము. ఓకే, సింపుల్ గా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని మిమ్మల్ని అడిగినప్పుడు ఈ 4 ఫార్ములాస్ లో ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసేస్తాం అంతే, వెరీ సింపుల్. ఓకేనా? ఈ 4 ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నీట్ గా నోట్స్ రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్. రైట్, సో పర్టికులర్ ఇంటిగ్రల్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ మనకు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, సో స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట, అవునా? సో ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ డి మీద డిపెండ్ అయ్యేది ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ టోటల్ గా ఎఫ్ ఆఫ్ డి మీద డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ని 0కి ఈక్వల్ చేస్తే అక్కడ నుంచి రూట్స్ వస్తాయి. సో వచ్చిన రూట్స్ బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాము. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి ఈ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ మనము 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్. సో ఎక్స్ ఏం చెప్పినా, ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని చెప్పినాను కదా, ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని చెప్పినాను కదా, వేరియబుల్ ఎక్స్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్ కి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా నేర్చుకోవాలి. ఒకటి వచ్చేసి ఈ పవర్ ఏఎక్స్ ఫంక్షన్ కి నేర్చుకోవాలి. సెకండ్ వచ్చేసి కాజ్ ఏఎక్స్ కి గానీ సైన్ ఏఎక్స్ కి గానీ, ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, కాజ్ ఏఎక్స్ లేదా సైన్ ఏఎక్స్ కి నేర్చుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనము ఎక్స్ పవర్ ఎం, దీన్నే పాలినామియల్ ఇన్ ఎం అంటాము. పాలినామియల్ ఇన్ ఎక్స్ అంటాం. ఈ 3 కేసెస్ లో మనము పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమైపోతుంది అనేది నేర్చుకోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములాని కంపల్సరీగా ఈ 3 కేసెస్ లో నేర్చుకోవాలి. ఓకే, సో కేస్ 1 ఫస్ట్ నేను కేస్ 1 డిస్కస్ చేస్తున్నాను. సో ఏంటి కేస్ 1 ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో ఉంటది. ఎక్స్ అనే ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్ లో ఉన్నప్పుడు ఏమైతుంది? అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ గా ఉంటది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ కి ఫార్ములా ఏంటంటే 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్, ఇది ఫార్ములా. ఓకే, సో 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అయిపోతుంది. ఇది ఫార్ములా. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఎఫ్ ఆఫ్ డి వస్తుంది కదా, ఎఫ్ ఆఫ్ డి సంథింగ్ వస్తుంది, సమ్ డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఉంది అనుకోండి. అండ్ సపోజ్ ఫస్ట్ ఇక్కడ సంథింగ్ డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇచ్చినాడు అనుకోండి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది, అవునా? ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది. సో ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏం చెప్పినా, ఎఫ్ ఆఫ్ డి మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే కదా, డి మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఏ అనే అర్థము. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే 2 కదా, అంటే డి ప్లేస్ లో 2 పెట్టమని అర్థం. సో 2 పెట్టినప్పుడు ఏమవుతుంది? 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 6 అయిపోతుంది, అవునా? ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఇది స్పెషల్ కేసు అనుకోండి. సో ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ కనుక 0 రాలేదనుకోండి, సో ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ డి నుంచి ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కుంటారు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 ఉంది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇదే పిఐకి ఫార్ములా అనమాట. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది పిఐకి ఫార్ములా. ఇక్కడ ఈ కేసులో మనకు సపోజ్ ప్లస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, ఇది ప్లస్ అయిపోతుంది.
అప్పుడు ఏమైతే చెప్పండి 20 వస్తుంది కాబట్టి 1/20 ఇంటూ e⁻2x అయిపోతుంది. 1/20 ఇంటూ e⁻2x అదే పర్టికులర్ ఇంటిగ్రల్. అంతే, వెరీ సింపుల్ గా ఇది ఫార్ములా అనమాట. ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకు, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ కనుక ఎఫ్ ఆఫ్ ఏ 0 అయింది అనుకోండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతే ఇది 1/0 అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. అవునా, ఇది ఇన్ఫినిటీ అయిపోతే పిఐ కూడా మనం ఇన్ఫినిటీ అని రాయాలి, అట్లా రాయకూడదు కదా. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ కనుక 0 అయిపోతే పిఐకి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ తో మల్టిప్లై చేయండి, ఇక్కడ ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఎక్స్ తో మల్టిప్లై చేసి 1 ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రాయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ e⁻ax రాయాలి. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సో ఇక్కడ మనం ఫస్ట్ మనకు ఎఫ్ ఆఫ్ డి వస్తుంది. అవునా, సో మనకు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంతకు ముందు లాగానే ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు t² - 5d + 6 లాగా వస్తుంది. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ డి కనుక్కోవాలన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ డి, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉన్నప్పుడు x² - 5x + 6 లాగా ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d - 5, x² కి 2x, 5x కి 5 అనమాట. సో 2d - 5 అయిపోతుంది. అవునా, 2d - 5 వస్తుంది. ఇప్పుడు ఏ డి ప్లేస్ లో ఏ పెట్టండి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వస్తుంది. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే డి ప్లేస్ లో ఏ పెట్టేస్తే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ డి ఉంది. సో సపోజ్ 2 అనుకోండి, 2 × 2 - 5 అంటే 4 - 5 అయిపోతుంది, -1 అయిపోతుంది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేస్తుంది. అర్థమైందా. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను క్లియర్ గా మీకు నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాను. అప్పటి వరకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది పాసిబుల్. ఒకవేళ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కూడా 0 అయిపోయింది అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కూడా 0 అయిపోయింది అనుకోండి, ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 0, దెన్ అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ x² రాస్తారు 1/ ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ రాస్తారు అంతే. ఇది ఫార్ములా. ఇట్లా ఎన్నిసార్లు అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఫార్ములా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే. ఒకవేళ ఇఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ కూడా 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ కి ఫార్ములా అని అడిగితే ఏం చెప్తారు, x³ × 1/f∭ ఆఫ్ ఏ ఇంటూ e⁻ax అండ్ సో ఆన్. ఎన్నిసార్లు అయినా కూడా ఇది రిపీట్ అవ్వచ్చు, దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఎప్పుడు వరకు ఎక్స్టెండ్ చేయాలంటే ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు చేయాలి. చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ 0 అయితేనే ఇది ఫార్ములా అంటున్నాము, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ 0 అయితేనే ఈ ఫార్ములా అంటున్నాము. అర్థమవుతుందా. సో ఇది ఫార్ములా, x ఈజ్ ఈక్వల్ టు e⁻x కేస్ కి. ఓకే, నెక్స్ట్ కేస్ 2 చూడండి. కేస్ 2, సో కేస్ 2 ఏంటి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ కానీ సైన్ ఏఎక్స్ కానీ, కాస్ ఏఎక్స్ కానీ సైన్ ఏఎక్స్ కానీ ఇస్తారు. సో దానికి పర్టికులర్ ఇంటిగ్రల్ కి ఫార్ములా ఏంటంటే 1/f ఆఫ్ డి ఇంటూ సైన్ ఏఎక్స్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి 1/f ఆఫ్ -a² ఇంటూ సైన్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్. ఓకే, ఇది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటంటే d² ప్లేస్ లో -a² సబ్స్టిట్యూట్ చేయాలి. d² ప్లేస్ లో -a², ఎక్కడైతే d² అని కనపడిందో అక్కడ మీరు -a² సబ్స్టిట్యూట్ చేయాలి ఈ కేసులో. ఓకే, ప్రాబ్లమ్స్ అప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఈ ఫార్ములా ఎప్పుడు పాసిబుల్ అంటే ఎఫ్ ఆఫ్ -a² నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఓకే. ఒకవేళ ఒకవేళ మనకు ఎఫ్ ఆఫ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ -a² కనుక 0 అయిపోయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ -a² కనుక 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ కి ఫార్ములా ఏంటి, సేమ్ x ఇంటూ 1/f డాష్ ఆఫ్ -a² ఇంటూ సైన్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్. అది ఫార్ములా. ఓకేనా, ఇది ఫార్ములా.
సేమ్ ఇక్కడ ఇక్కడ ఎట్లయితే ఎక్స్ ని ఎక్స్టెండ్ చేసినారో సేమ్ ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ని ఎక్స్టెండ్ చేస్తూ రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ డి ఇక్కడ డి స్క్వేర్ ఓకే. సో నేను ప్రాబ్లమ్స్ అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ విల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు ఫార్ములాస్. ఓకే. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఓకే. ఒకవేళ కనుక ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కూడా 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ అయిపోతుంది. ఇది ఫార్ములా. ఓకే. సో నేను ఏదైతే ఫార్ములా సైన్ ఏఎక్స్ కి చెప్తున్నానో ఆ సేమ్ ఫార్ములా కాజ్ ఏఎక్స్ అన్నా కూడా అప్లికబుల్ అవుతుంది. కాజ్ ఏఎక్స్ అన్నా కూడా సేమ్ ఫార్ములా అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ కాజ్ ఏఎక్స్ లేదు కదా అనుకోవద్దండి. ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇక్కడ సైన్ ఏఎక్స్ అని రాస్తున్నాను. సేమ్ ఫార్ములాస్ విల్ ఆల్వేస్ బి అప్లైడ్ ఫర్ కాజ్ ఏఎక్స్ కూడా. ఓకే. ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 ఏంటి? పాలినామియల్ ఇన్ ఎక్స్. అవునా? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ పవర్ ఎం లాగా ఉంటుంది. ఇక్కడ మనకు ఫార్ములా ఏమి ఉండదు, కానీ మీరు ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ యొక్క ఎక్స్పాన్షన్స్ ఒక్కటి నేర్చుకోవాలి. ఓకే. బైనామియల్ థీరంలో మనకి ఎక్స్పాన్షన్స్ ఉంటాయి కదా, ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఒక్కటి నేర్చుకోవాలి. సో ఏంటవి? 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఎంత? 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఏంటి? సో 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 కి ఎక్స్పాన్షన్ వచ్చేసి 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ ప్లస్ డి టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ సో ఆన్. సో ఇక్కడ మైనస్, ఇక్కడ కూడా మైనస్ ఉందనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అన్ని పాజిటివ్ టర్మ్స్ వచ్చేస్తాయి. ఇది నేను సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్న ట్రిక్ అన్నమాట. ఓకే. సో ఇక్కడేమో ప్లస్, ఇక్కడేమో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ టర్మ్స్ వస్తాయి. సో 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇట్లా వస్తాయి. ఓకే. సో ఈ రెండు ఎక్స్పాన్షన్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాలినామియల్ ఇన్ ఎక్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలనేది మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుందాం. ఓకే. సో ఇవి ఫార్ములాస్. టోటల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. ఎట్లా సాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి వరుసగా చేస్తూ వెళ్దాం. కానీ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు ఈ ఫార్ములాస్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ వస్తేనే మనము ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలము. ఓకేనా? రైట్. సో ఇట్లా సో టోటల్ సొల్యూషన్ అన్నప్పుడు టోటల్ సొల్యూషన్ అని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాము. సో టోటల్ సొల్యూషన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎఫ్ ఆఫ్ డి మీద డిపెండ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ డిని 0 చేసి రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ బట్టి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇట్లా 4 ఫార్ములాస్ గా రాసినాము. ఆ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఫార్ములాస్ కూడా రాసినాం అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ నేర్చుకోవాలి. ఒకటేమో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్, రెండోది కాజ్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్, ఇంకొకటి పాలినామియల్ ఇన్ ఎక్స్. ఈ 3 ఫంక్షన్స్ కి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. ఓకే. సో వీటితో పాటు ఇంకొక 2 ఫార్ములాస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒకవేళ కనుక ఇవి సైన్ ఏఎక్స్ కి కాజ్ ఏఎక్స్ అనమాట. సైన్ ఏఎక్స్, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ లేదా కాజ్ ఏఎక్స్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ లో యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవి. సో ఒకవేళ కనుక ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కనుక 0 అయిపోతే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కనుక 0 అయిపోతే డైరెక్ట్ గా రాసుకోవడానికి ఫార్ములాస్ ఇవి. 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 1/d² ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ కి ఫార్ములా వచ్చేసి x/2a ఇంటూ సైన్ ఏఎక్స్. సెకండ్ 1/d² ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఏఎక్స్ కి ఫార్ములా -x/2a ఇంటూ కాస్ ఏఎక్స్. ఈ 2 ఫార్ములాస్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా అప్లై చేయాలనేది నేను ప్రాబ్లమ్స్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అప్లై చేయాలి ఈ ఫార్ములాస్ అని కూడా. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కనుక 0 అయినప్పుడు ఈ ఫార్ములాస్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇవి టోటల్ గా ఫార్ములాస్ ఫర్ బోత్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, సో నెక్స్ట్ వీడియో మీరు చూసే ముందు రైట్, మన నెక్స్ట్ వీడియో మీరు చూసే ముందు ఈ ఫార్ములాస్ అన్ని కూడా నీట్ గా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటాయి ఫార్ములాస్. మీరు ఎంత బాగా ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే అంత ఫాస్ట్ గా వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.